నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో 31వ డివిజన్ అక్కచెరువుపాడుకు చెందిన షేక్ మున్వర్ గులాం, పమీదా ఇస్మాయిల్, ఉదయ్ తదితరులు చేరారు. 10 మందికి మేలు చేసే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని, ఎందుకు స్థానిక శాసనసభ్యుడిగా తన సహకారం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. అందరం కలిసికట్టుగా ఒక్కతాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి మస్తాన్నాయుడు, 31వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోకటి హరిబాబు యాదవ్, టీడీపీ నాయకులు ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వారందరినీ పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ అందరూ కడూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అత్యంత బలోపేతంగా ఉంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చేరికలతో మరింత బలోపేతమైంది. ఇవే కాకుండా అతి త్వరలో మరికొన్ని కీలక చేరికలు కూడా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. చాలా మందితో మాట్లాడటం కూడా జరిగింది. అందరూ కూడా మంచి రోజు కోసం, మంచి సమయం కోసం స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని అందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉండాలంటే, రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎంత బలంగా ఉందో ఆ విధంగా రాష్ట్రం అంతా ఉండాలని చెప్పని 10 మందికి చెప్పే విధంగా, రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగని అభివృద్ధి కార్యక్రమాల్ని అనేకం చేపట్టి కేవలం శంకుస్థాపనలే కాదు ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు అందించాం. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ప్రోత్సాహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటే. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా చంద్రబాబు గారి నేతృత్వంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైతే అభివృద్ధి పదంలో ముందుకు సాగేదానికి చంద్రబాబు గారు చేస్తున్న చర్యలకి అందరం కూడా మద్దతు పలకాలని చెప్పని ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచనలు ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవి పంచాయతీలైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీ అయినా, కార్పొరేషన్ అయినా ఏదైనా సరే స్థానిక ఎన్నికల్లో 100కి 100% తెలుగుదేశం పార్టీ కూటమి జెండా ఎగిరే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టించి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరోసారి అందరూ కూడా స్వాగతం.